పగరించుకుంటూ వెళ్తారు. 12 నెలలు హైదరాబాద్లో నేను ఎవరో ఎవరికి తెలియకుండా పిచ్చోళ్ళకి బతికా. అంటే ఆ జనాలు అలవాటైన ఇది ఇక్కడ హైదరాబాద్ ఎంత ఉండదు సార్. నాకేమో ఎవరికెవరికి సంబంధం ఉండదు కదా. ఎవరికల్లా మనం చూస్తే నవ్వేవాడు కూడా లేడు. ఈడే అక్కడేమో మనల్ని 10 మంది పలికిస్తాడు బాధతో కూడా, ఆ బాధ కూడా ఉండేది. నేను మా మావి దగ్గరికి వెళ్ళి, నేను ఇక హైదరాబాద్లో ఉన్నాను, భద్ర వచ్చేస్తాను, సావోరేవి ఇక్కడే ఏదైనా తేల్చుకుంటానని. అప్పుడు నేను మా మావయ్య గారితో మాట్లాడి ఏమైనా సరే నేను పార్టీలో జనసేనలో జాయిన్ అవుతాను. ఎందుకు జనసేనలో జాయిన్ అవుతామని అడిగారు నన్ను. పవన్ కళ్యాణ్ గారు తన ఆశయాన్ని ఎలా తీసుకొస్తున్నాడు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. ఎందుకు అర్థం కావట్లేదంటే, తన వ్యక్తిత్వాన్ని కానీ తన ఆర్థిక బలాలు కానీ అన్నీ తీసుకొచ్చి రంగరిస్తున్నా సరే కార్యకర్తల్లో ఉన్న యువత పైతి కోసం కానీ ఆయన ఉన్న నాయకులు ఎవరు కూడా ధైర్యం చేసి పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం ఎవరు అట్లా, పవన్ కళ్యాణ్ గారు పేరు చెప్పిన ఎదిగేవాళ్ళు ఉన్నారే తప్పితే నాయకులు పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం ఎవడో బయటకు వచ్చేవాడు ఎవడో కనపడతారు. సరే మనకి మా పిల్లలకు కూడా నాకేమో ఆర్థిక ఇబ్బందులు కానీ ఫైనాన్షియల్స్గా స్ట్రగుల్స్ కానీ ఎందుకు లేదంటే, అప్పటికి మా అబ్బాయి బీటెక్ అయిపోయింది, మా అమ్మాయి డాక్టర్ ఎంబీబీఎస్ చదువుతుంది, సెకండ్ ఇయర్ చదువుతుంది. మనకి ఇంకేం ప్రాబ్లమ్స్ ఉండాలి, పిల్లల చదువులకి నాకు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్ కానీ ప్రాబ్లమ్ అన్నీ సెటిల్ చేసుకున్నాం. 2018లో జాయిన్ అయ్యారు జనసేనలో. 2022లో జాయిన్ అయ్యాను, 23లో. ఓకే, ఎలక్షన్కి 1 year ముందు, 1.5 year ముందు. ఓకే ఓకే, అంటే 19 నాని గారితో ఉన్నారు కదా. 22లో నేను మనోహర్ గారి దగ్గరికి వెళ్ళా. ఈ గొడవ అయిన తర్వాత నేను మచిలీపట్నం నుంచి నేను హైదరాబాద్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మా మేనమామతో మాట్లాడి మళ్ళీ మనోహర్ గారి దగ్గరికి వెళ్ళా. ఓకే, నాకు మనోహర్ గారికి 6 months డిస్కషన్ జరిగింది. అంటే నన్ను యుఎస్ నుంచి శ్రీనివాస్ చంద్ర గారిని ఆప్తా ఫౌండర్ ఆయన తీసుకొచ్చి మనోహర్ గారి దగ్గర జాయిన్ చేశారు, మాట్లాడి ఇచ్చారు. మనోహర్ గారు యాక్చువల్గా ఆయన టాప్ క్లాస్ పొలిటీషియన్. ఆయన నాతో ఆయన మాట్లాడి నా ఆవేశం చూసి నన్ను 6 నెలలు పార్టీలో జాయిన్ చేసుకోవాలి. నన్ను నమ్మలేదు కూడా ఒక రకంగా మాట్లాడాలంటే. నన్ను 6 months జాయిన్ చేసుకోవాలి, చూద్దాంలే అన్నారు. అంటే నేను వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు అంటే పొలిటికల్గా నాకు అంత అవగాహన లేదు. నేను మాట్లాడిన మాటలు, ఆయన అడిగిన ప్రశ్నలకి నేను మాట్లాడిన మాటల అవగాహనకి నాకున్న ఆవేశానికి ఆయన 6 నెలలు మనోహర్ గారు అట్లా కుదరపరిచారు. తర్వాత జాయిన్ అయ్యారు. జనవరిలో ఫోన్ చేసి ఆయన జాయిన్ అవ్వని. ఇప్పుడు ఏ పొజిషన్లో ఉన్నారు మీరు పార్టీలో? ఇప్పుడు యాక్చువల్గా అయితే పెడన పార్టీలో అంటే ఇప్పుడు యాక్చువల్గా పెడనలో ఈ నియోజకవర్గంలో ఎవరికి పొజిషన్స్ ఏమీ లేవు. ఎలక్షన్ ముందు వేసిన కమిటీలనే పేర్లు చెప్పుకొని తిరుగుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు కార్యకర్తలే. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారిని దూషించాడని చెప్పేసి వైసీపీ చెందినటువంటి ఒక వ్యక్తి మీద మీరు దాడి చేసి అతన్ని మోకాలు దండతో కూర్చోబెట్టించి క్షమాపణ చెప్పించిన వీడియో 2-3 రోజులు విపరీతంగా వైరల్ అయింది. సో దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున జనసేనని విమర్శించింది. సో ఎందుకు అలా చేశారు? యాక్చువల్గా నేను మోకాల మీద నుంచోపెట్టిందే మీరు చూశారు. దాని ముందు జరిగిన పరిణామం మీరు చూడాలి. అంటే అయ్యే వచ్చిన వీడియోలు బయటికి. మరి ఎందుకంటే కలెక్టర్ ఆఫీస్కి ధర్నాకి వెళ్ళేటప్పుడు అంటే అక్కడ ఇవాళ కూడా ప్రభుత్వం మందైనా సరే లా అండ్ ఆర్డర్ కానీ ఇంకా అదర్ కలెక్టర్ ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే వైసీపీ హవానే నడుస్తుంది. ఎందుకు నడుస్తుందో ఎవరికి తెలియదు. ఎంతమంది ఏది చెప్పినా ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావట్లేదు. అప్పుడు కూడా ఆ రోజు మనకి అతనికి ముందు తాగిపిచ్చి 400 మంది ముందు తాగిచ్చి 400 మంది కలెక్టర్ ఆఫీస్ ధర్నాకి వెళ్ళారు. ఓకే, ఆ ధర్నాలో డిప్యూటీ సీఎం గారిని ఎలా మాట్లాడారో మీరు చూశారు. అంత పచ్చిగా మాట్లాడాల్సిన ఆలోచన ఎవరికి ఎందుకు వచ్చింది? మీరు స్క్రిప్ట్ ఇచ్చి చదివించారు. అది మీరు స్క్రిప్ట్ ఇచ్చే చదివించారు. ఆ రోజున స్క్రిప్ట్ ఇచ్చి చదివించారు, అయిపోయింది. దాన్ని మీరు 100% వైరల్ చేశారు. నాకు అది జరిగిన 3 రోజుల వరకు 9వ తారీఖున జరిగింది. 11వ తారీఖున 12వ తారీఖు వరకు వైరల్ రోజుతోనే ఉంది. అప్పుడు మేము వెళ్ళి కంప్లైంట్ పెట్టాం డిఎస్పీ గారికి. ఆ రోజు మేము వెళ్ళి కంప్లైంట్ పెట్టాం. మేము కంప్లైంట్ పెడితే ఆ కంప్లైంట్ తీసుకునేటప్పుడు డిపార్ట్మెంట్ అతను తీసుకొచ్చి